ధనుర్మాసం ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం. దేవుడు రమ్మని పిలిచాడు. నేను వెళ్తున్నాను ఈ రోజు మా ఊర్లో గుడికి. వెళ్తున్నట్టు బిల్డప్ ఇచ్చా కదక్క అంటారా? మా ఊర్లో రామయ్య అంత అందంగా ఉంటాడు తెలుసా? రండి చూపిస్తా ఈ రోజు గుడి. ఇంట్లో ఎట్టున్నా సరే బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం శుద్ధంగా డ్రెస్ వేసుకోవాలి. ఇంట్లో పని ఏం చెప్పలేదు మా అమ్మ. గుడికి వెళ్ళి సాలంది. నేను ఎక్కడున్నా సరే అంత పౌడర్ అంత తిలకం అంతే. ఆరకపోయినా సరే జడేసుకోవాల్సిందే, లేదంటే తిట్టిద్ది. అట్లాగే బొట్టు వంకర పెట్టేసుకున్నారా ఈ రోజు కూడా? కలర్స్ తిలకాలు కొనుక్కున్నా. కోరికలు కోరుకోవడం తెలుసు కానీ నాకు నైవేద్యం పెట్టడం తెలియదు. మా అమ్మ తిట్టింది. పెట్టాలే. గుడికెళ్లే ముందు మీకు ఈ డ్రెస్ గురించి చెప్పేస్తా. సంక్రాంతి పండగకి రిలీజ్ చేశారు ఈ డ్రెస్ ని. తెలిసి నేనే చూపించడం ఫస్ట్. పెద్ద హోనీ కూడా ఇచ్చారు. కట్ వర్క్ వచ్చింది. అమ్మాయిల బొమ్మలు వచ్చేసి ప్రింట్ అన్నమాట. వాటికి కర్దానా వర్క్ ఇచ్చారు. క్లాత్ మాత్రం పట్టు లాగా బాగుంది, సాఫ్ట్ గా. లల్లీ కలెక్షన్స్ లో తీసుకున్నాను. వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తా. ఇలాంటి డ్రెస్ లోనే కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ మీరు కూడా పండగకి కొనుక్కోవాలనుకుంటే తీసుకోండి వీళ్ళ పేజ్ లో. తీసేసుకున్నా. డ్రెస్ బాగుందా? కొనుక్కొని గుడికి వెళ్ళా. గుడిలో ఉన్న ఉత్సవ విగ్రహాలని బయట ధ్వజస్తంభం దగ్గర పెట్టేసి ఉత్తరం వైపు తిప్పారు. ఇంకా మా పంతులు గారు, అదే మా మామయ్య గారు వచ్చిన వాళ్ళకి మనసు నిండేలాగా మంత్రాలు చదువుతారు. పాజిటివ్ వైబ్ తోటి బయటకు వెళ్ళిపోతారు అనమాట. గుడిని శాంతంగా కూర్చోబెట్టి అందరికి అర్చన చేశారు. గారు పర్మిషన్ ఇచ్చారు గుళ్ళో దేవుని చూపి అందరికి అని చెప్పి, అందుకే తీసా. చూసారా ఎంత అందంగా రెడీ చేశారు. ఈ పండక్కి బాగా ముస్తాబు అవుతారు స్వాములు కూడా. కన్నుల నిండా దేవుడిని చూసుకొని మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకొని దేవుడిని కన్ఫ్యూజ్ చేసి బయటకు వస్తాం. నాకు దేవుడి గుళ్ళో ఈ పటం అంటే చాలా ఇష్టం. రాముల వారికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉన్నారు. మా ఊర్లో గుడి మొత్తం రాతితో కట్టించింది తెలుసా? శ్రీరామనవమి మామూలుగా చేయరు. భక్తులు ఉన్నారే, ₹10 పని చేయమంటే రూపాయి పని చేస్తారు. ఈ రోజు నాకు ప్రసాదం పంచే భాగ్యం దొరికిందమ్మా. ఇంతకీ మీకు అందరికి ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం జరిగిందా లేదా?